ఐపీఎల్‌లో భారీ స్కోర్లు నమోదవడంపై లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌కి అనుకూలించే పిచ్‌లు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వంటివి ఐపీఎల్ నుంచి తీసేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లకు సమానమైన, న్యాయమైన అవకాశాలను కల్పించాలని కోరాడు. బీసీసీఐ ఏకపక్ష పోటీలకు దూరంగా ఉండాలని కోరాడు. ఐపీఎల్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లకు న్యాయమైన అవకాశం ఇవ్వాలి. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. బౌలర్లందరూ ఇదే కోరుకుంటున్నారు. బౌలర్లలో చాలామంది ఇదే విషయంపై బహిరంగంగా మాట్లాడకపోవచ్చు. పిచ్ పరిస్థితుల గురించి మీడియా ముందు మాట్లాడడానికి లేదా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వారికి అవకాశం లభించకపోవచ్చు. బౌలర్లు అడుగుతుంది ఆటలో సమానత్వం. బౌలర్లకు, బ్యాటర్లకు సహకరించేలా పిచ్లను సిద్ధం చేయాలి. బ్యాటర్లు వచ్చి బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. గేమ్ ఏకపక్షంగా జరుగుతోంది. హై స్కోరింగ్ పిచ్లు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వంటివి ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ కావచ్చు. కానీ వాటిని తొలగించి బ్యాటర్లకు సమానమైన, న్యాయమైన అవకాశాలు ఇవ్వాలి అని శార్దుల్ వ్యాఖ్యానించాడు. అలాగే హై స్కోరింగ్ మ్యాచ్లు అంటే బ్యాటింగ్ అనుకూలమైన పిచ్లు అని అన్నాడు. ఇంపాక్ట్ రూల్ ప్రకారం చాలామంది బ్యాటర్లనే ఆడిస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా చేజింగ్ చేసినప్పుడు అలానే చేస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఒక వినోదం అంశం. దీనివల్ల మ్యాచ్ స్వరూపాలే మారిపోతున్నాయి. ఐపీఎల్లో జట్లు 250 స్కోర్ చేయడానికి ఇంపాక్ట్ రూల్ ఒక కారణం కాదు. బ్యాటింగ్ అనుకూల పిచ్లు కూడా అని శార్దుల్ అభిప్రాయపడ్డాడు. ఇక శార్దుల్ ఠాకూర్ గురించి చూస్తే ఐపీఎల్ 2025లో మెగా వేలంలో ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ను మొదట ఏ జట్టు కొనుగోలు చేయలేదు. సోల్డ్ అవుట్గా మిగిలిపోయాడు. మొహసిన్ ఖాన్కు గాయం కారణం వల్ల రీప్లేస్మెంట్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ 2 కోట్లకు అతను దక్కించుకుంది. అనుకోకుండా జట్టులోకి వచ్చిన శార్దుల్ అంతే అనూహ్యంగా రాణిస్తున్నాడు. ఢిల్లీపై తొలి మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టిన అతడు ఆ తర్వాత సన్రైజర్స్ పోరులో ఐపీఎల్ కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లు వేసిన శార్దుల్ 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. 2 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.